నేను మన 13వ తారీఖు జరిగిన మిరాకిల్స్ ఫెస్టివల్కి విశ్వవాదరి స్కూల్ చివరి రోజు ముగింపు ప్రార్థనకి మా అమ్మగారు పిలిస్తే వెళ్ళాను. వెళ్తే అక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంది. మరి పాస్టర్ గారేమో అందరిని పిలుస్తూ ఉన్నారు. మరి నన్ను పిలుస్తారో లేదో అసలు ఇది నిజమా వస్తుందా, ఎవరైనా పేర్లు ఇచ్చారేమో అని నేను అనుకున్నాను. అయితే పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి నా పేరు రాజేష్ అని పిలిచారు. పిలిచి నన్ను చూసి ఏంటి బ్రదర్ ఇంత నీరసంగా ఉన్నావు, నువ్వు దేనికి అడిక్ట్ అయిపోయావు అని అన్నారు. రాజేష్ దేనికి అడిక్ట్ అయిపోయి బలహీనుడు అయిపోయి ప్రేమిస్తున్నాడు. మానేస్తావా? అపరాధుడు వ్యసనము ఈ శరీరం నుంచి వెళ్ళిపోదు కాదు. ఈ చీకటాత్మ దురాత్మ కాలిపోదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి నేను పేరు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మరి నా దగ్గరికే ప్రత్యేకంగా వచ్చి నన్ను ఎంత దేనికి ఎడిక్టివ్ అని అడిగాడు. అందరినీ మామూలుగా క్యాన్సర్ అయ్యి నన్ను దేనికి ఎడిక్టివ్ అని అడిగారు. అడిగి ఇంత నీరసంగా ఉన్నావు ఏంటి అని అడిగారు. నేను తాగుడికి ఎడిక్ట్ అయ్యానండి అని చెప్పాను. మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మరి ఆ త్రాగుడు మానుతావా, నీకు ఏం పని చేస్తున్నావు అని అడిగారు. నేను రాడ్ బిల్డింగ్ చేస్తానంటే నీకు మంచి పని ఇస్తాడు దేవుడు అని అన్నారు. సరే నేను మానేస్తానండి అన్నాను. దేవుడు మరి పాస్టర్ గారు నాకు తైలాభిషేకం చేసి నోట్లో తైలం పోసి ప్రార్థన చేశారు. ఆ క్షణం నుంచి ఇప్పుడు దాకా నేను ముందు తాగలేదు. ముందు మీద నాకు విరక్తి పుట్టింది. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించింది కాదు. నాకు ఇంటికి వెళ్ళినా నేను ఆ రోజు వచ్చి ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా ఇంటికాడ ముందు పెట్టుకొని వచ్చాను. కానీ ఇంటికి వెళ్ళినాక ఒక ముందు తాగుబుద్ధి కాలేదు నాకు. ఆ ముందు కూడా పారేసాను. బ్రదర్ నాలాగా ఎవరైతే తాగుడు బాన్సే ఉన్నారో వారు మాత్రం ఇక్కడికి వస్తే కంపల్సరీగా మారుతారు. ఆ తాగుడు అనేది సైతాన్ నుంచి దేవుడు విముక్తులు చేస్తారు మనల్ని. మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి దర్శించండి కలవర్ మినిస్ట్రీని. కంపల్సరీగా మీరు తాగుడు నుంచి విడుదల పొందుతారు.